ఏవైనా ముఖ్యమైన పేపర్‌లు అవసరం ఉన్నాయనుకోండి, మా ఆయన ఉన్నలేని పేపర్‌లన్నీ సదిరి అన్నీ బయట పెడతాడనమాట. ఆ పేపర్‌లు మళ్ళీ తీసిపెట్టే టైంలో అయితే నాకు నా 7థ్ క్లాస్, 10థ్ క్లాస్ పేపర్స్ అయితే కనిపించినాయి. ఇగ ఈ పేపర్స్ అన్నీ సెపరేట్‌గా పెట్టేసినా గానీ, అవసరమైన టైంకి దొరకకపోయేసరికి మా ఆయన ఉన్నలేని పేపర్‌లన్నీ బయటకైతే తీసిండనమాట. ఈ పేపర్‌లు ఒకసారి చేతిలోకి పట్టుకోగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసినాయి. 20 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయినట్టు అనిపించిందనమాట. అప్పుడు మా ఊర్లో 7థ్ వరకే స్కూల్ ఉండేదనమాట. ఆ 7థ్ అయిపోయిన తర్వాత 8, 9, 10థ్‌కి వేరే ఊరికెళ్ళాల్సొచ్చేది. అప్పుడు బస్సు సౌకర్యం గూడా అంతగా ఉండేది కాదు. 7:30కి ఒక బస్సు ఉంటే 6కి ఒక బస్సు ఉండేదనమాట. అంత పొద్దున 7:30కి మేము స్కూల్‌కెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేసరికైతే 6, 6:30 అయిపోయేది. ఇంకా తర్వాత కొన్ని రోజులకైతే వేరే ఊరికి వెళ్లి చదువుకునే అమ్మాయిలకైతే గవర్నమెంట్ నుంచి సైకిల్‌నైతే ఇచ్చారు. నాకు గూడా సైకిల్ అయితే వచ్చిందనమాట. సైకిల్ వచ్చిన దగ్గర నుంచి మేమైతే 8:30కి బయలుదేరితే 9 వరకైతే స్కూల్‌కెళ్ళిపోయేవాళ్ళం. 4:30కి బయలుదేరితే 5 వరకైతే ఇంటికొచ్చేవాళ్ళం. మేము చిన్నగున్నప్పుడైతే పండగ సెలవులొచ్చినాయంటే చాలు సెలవులు ఎప్పుడైపోతాయా? స్కూల్‌కి ఎప్పుడెళ్ళాలా? ఫ్రెండ్స్‌ని ఎప్పుడు కలుద్దామా? టీచర్స్‌ని ఎప్పుడు కలుద్దామా? అని ఉండేది. కానీ ఇప్పుడైతే సండే ఎప్పుడొస్తుందా? సెలవులు ఎప్పుడొస్తున్నాయని పిల్లలు ఎదురు చూసే పరిస్థితికైతే వచ్చేసిర్రు. నిజంగా అబ్బా! అప్పటి చదువులకి, ఇప్పటి చదువులకైతే చాలా తేడా ఉంది. నేను చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ మా పిల్లలకైతే చూపిస్తూ లోపల లోపలైతే మురిసిపోతున్నా అన్నమాట. మా పిల్లలు గూడా తెగ నవ్వుకుంటుర్రు. మా మమ్మీ ఇంత చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంది. చిన్నప్పటి సర్టిఫికేట్స్ చూసుకుంటూ ఎంత సంతోషపడుతుందనైతే మా పిల్లలు గూడా నవ్వుకుంటుండ్రు. నా సంతోషం అంతా ఇంత అనిపియలేదనమాట. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసినాయి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరైతే ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదలాడిపోయారనమాట. ఇప్పటికి గూడా ఏదైనా ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్‌నైతే కలుస్తున్నాను గానీ, ఇంకా చాలా మందినైతే మిస్ అవుతున్నాను. మాకన్నా సీనియర్‌లు, జూనియర్‌లు చాలా మంది గెట్ టుగెదర్ పార్టీలైతే చేసుకొని అందరు ఫ్రెండ్స్ అయితే కలుస్తున్నారు గానీ, మా బ్యాచ్ వాళ్ళమైతే ఇప్పటి వరకు గెట్ టుగెదర్ పార్టీ చేసుకోలేదు. ఎవ్వరం గూడా కలవలేదు. మా 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి 18 ఇయర్స్ అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడి వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారో గూడా తెలీదు. ఎంతమంది ఫ్రెండ్స్‌కి మేమందరం గుర్తున్నామనే విషయం గూడా తెలీదనమాట. ఇంతమందిని కలవాలంటే చాలా గట్టి ప్రయత్నమే చేయాలి. కానీ ఆ గట్టి ప్రయత్నం చేయడానికి ఎవ్వరు గూడా ముందుకు రావట్లేదు. ఈ సర్టిఫికేట్స్ చూడగానే నాకైతే టీచర్స్, సార్‌లు, పిల్లలందరూ గుర్తొచ్చేసిర్రు. నా సర్టిఫికేట్స్ అన్నీ అయితే చూసారు గానీ, నా 10థ్ క్లాస్ హాల్ టికెట్ అయితే చూడలేదు కదా! చూపిస్తాను. ఇందులో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో లాగా అయితే ఉందన్నమాట. ఈ ఫోటో నా దగ్గరైతే మిస్ అయిపోయింది. అందుకోసమే హాల్ టికెట్‌లో చాలా బాగున్నానని చెప్పేసి ఈ హాల్ టికెట్‌నైతే నాకు గుర్తుగా అయితే ఇప్పటికి భద్రంగా దాచిపెట్టుకున్నాను. మీలో ఎంతమంది దగ్గరైతే హాల్ టికెట్స్ దాచిపెట్టుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.